ఉన్నత విద్యలో సిలబస్ మార్పులపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. డిగ్రీలో ఇంగ్లీషు సబ్జెక్టుని మరింత సులభతరం చేసేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. డిగ్రీ ఇంగ్లీష్ కొత్త సిలబస్ ని తీసుకువచ్చింది. 4 సెమిస్టర్ల సిలబస్ ని రెడీ చేసి యూనివర్సిటీలకు పంపించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఇంగ్లీషు సబ్జెక్టు సిలబస్ పై కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. విద్యార్థులకు ఇంగ్లీష్ ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో స్కిల్స్ బేస్ సిలబస్ ని రెడీ చేశామన్నారు ఉన్నత విద్యా మండలి అధికారులు. కొత్త సిలబస్ అమలులో భాగంగా విద్యార్థులకు తొలిసారిగా ప్రత్యేక లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. విద్యార్థులకు 200 పేజీల మెటీరియల్ ఇవ్వనుంది ఉన్నత విద్యా మండలి. దీనికి తోడు ఒక్కో యూనిట్ కు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆడియోను అందించనున్నారు. టీశాట్ ద్వారా ఓరియంటేషన్ క్లాసులను కూడా ఇప్పించేలా ప్లాన్ చేశారు. వర్క్ బుక్స్ స్టూడెంట్లకు అందించనున్నారు. టీచర్లకు ఉపయోగపడేలా స్పెషల్ హ్యాండ్ బుక్ కూడా ఇవ్వనున్నారు ఉన్నత విద్యా మండలి అధికారులు. ఇంగ్లీష్ కొత్త సిలబస్ బేసిక్ స్కిల్స్ నుంచి ప్రొఫెషనల్ ఆర్టికల్స్ రాసేలా స్టూడెంట్లకు మెటీరియల్ ఇవ్వనున్నారు అధికారులు. ఉద్యోగ అవకాశాల్లో ఉపయోగపడేలా కొత్త సిలబస్ ను రూపొందించారు. నిజ జీవిత పరిస్థితుల్లో ఉపయోగించే ఇంగ్లీష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాట్లాడడం, రాయడం, చదవడం పైన దృష్టి పెట్టారు. ఫస్ట్ సెమిస్టర్ లో బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్ తో పాఠాలు ప్రారంభమై వ్యాసాల రచన వరకు పాఠాలు పెట్టారు. సిలబస్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను పెట్టారు. ఇంగ్లీష్ సబ్జెక్టు 4 సెమిస్టర్లుగా తయారు చేయగా ఒక్కో సెమిస్టర్ కు 5 క్రెడిట్స్ చొప్పున మొత్తం 20 క్రెడిట్స్ ఉండనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తెలిపారు. డిగ్రీ ఇంగ్లీష్ సిలబస్ అందరికీ అర్థమయ్యేలా రూపొందించామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. సిలబస్ ను లైట్ బట్ టైట్ అంటే తక్కువ కంటెంట్, స్పష్టమైన సబ్జెక్ట్ అనే రీతిలో తయారు చేశామన్నారు. యూజీసీ, ఎస్ఈపీ మార్గదర్శకాలకు తగ్గట్టు సిలబస్ క్రెడిట్స్ ను పెట్టామన్నారు. స్టూడెంట్స్ కు ప్రతి యూనిట్ కు 20 పేజీల లెర్నింగ్ మెటీరియల్, వర్క్ బుక్ అందిస్తామన్నారు. సబ్జెక్ట్ తో పాటు స్కిల్స్ ను నేర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డిగ్రీ తర్వాత ఇంగ్లీష్ భాషపై పట్టు ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం సిలబస్ లో మార్పులు చేశామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్ ఇంపార్టెంట్ అని సీఎం చెబుతారని దానికి అనుగుణంగా మార్పులు చేశామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్. విద్యార్థులకు నేరుగా పీడీఎఫ్ రూపంలో మెటీరియల్ పంపిస్తామని, వారు ఎక్కడైనా చదువుకునే అవకాశం కల్పించామన్నారు బాలకృష్ణారెడ్డి. ఇప్పటికే యూనివర్సిటీలకు అందించామని, ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ లో కూడా ఇంగ్లీష్ సిలబస్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా మెటీరియల్ అందిస్తామని తెలిపారు ఉన్నత విద్యా మండలి చైర్మన్. విద్యార్థులు ఈరోజు ఇంగ్లీష్ అంటే భయపడే స్టేజ్కి వచ్చారు. అట్లా కాకుండా స్టూడెంట్స్కు తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీ నీడ్స్, తర్వాత ఈ మారుతున్నటువంటి కాల పరిస్థితులను అనుగుణంగా ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ సమూలంగా మేము ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి మార్పులు తీసుకొచ్చాము. అయితే ఇదంతా ఏంటంటే విద్యార్థులకంతా ఫ్రీ మెటీరియల్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇప్పుడు మేము ఈ యొక్క మెటీరియల్, ఆడియోస్ ఇదంతా టీజీసీహెచ్ తరఫున వాళ్ళకి తయారు చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కు పీడిఎఫ్, ఇలా రిటర్న్ బుక్స్ కాదు, అది ఏంటంటే పీడిఎఫ్ ఫామ్లో వాళ్ళకి ఇస్తాము. ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు ఉన్నత విద్యా మండలి అధికారులు. ఉద్యోగ అవకాశాల్లో ఉపయోగపడేలా కొత్త సిలబస్ ను రూపొందించామని తెలిపారు.